అనంతపురం వాణిజ్య శాఖలో కీచకుల బాగోతుంది. ఓ మహిళా సిటిఓపై కింది స్థాయి ఉద్యోగులే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యకర మెసేజ్లు, ఈమెయిల్స్తో మహిళా సిటిఓను లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. హైదరాబాద్, బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లోని తమ మిత్రుల ద్వారా తరచూ ఈవ్ టీజింగ్కు పాల్పడ్డారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా సిటిఓ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసుల నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు విచారణ చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, సిటిఓ విషయంలో అసభ్యంగా ప్రవర్తించిన వారి వివరాలు ఏంటని ఎవరైనా తెలిసిందా? అలాగే పోలీసులు విచారణ కొనసాగుతోందా? అనంతపురం వాణిజ్య శాఖలో మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే సాక్షాత్తు మహిళా సిటిఓపై కింది స్థాయి ఉద్యోగులు, అదేవిధంగా తోటి ఉద్యోగ సిబ్బంది లైంగిక చేష్టలకు పాల్పడ్డారు. ఇదే నేపథ్యంలోనే అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, తాడిపత్రి వంటి ప్రాంతాల నుంచి అభ్యంతరకర అదేవిధంగా అశ్లీలకరమైన ఎస్ఎంఎస్లు చేయడం, ఆమె మెయిల్ అడ్రస్ కు ఈమెయిల్స్ ను పంపించడం ప్రతి స్థాయిలో దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే వాటిని తట్టుకోలేక, అదేవిధంగా వస్తున్న కాల్స్ లో అదేవిధంగా లైంగిక వేధింపులను తాళలేక మహిళా సిటిఓ నేరుగా ఎస్పీ రాజశేఖర్ బాబుకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. ఆయన నేరుగా అనంతపురం 1 టౌన్ పోలీసులకు విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు మొత్తం 4 డీసీటీఓలను పోలీసు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో శ్రీనివాసులు, అదేవిధంగా సంజీవ్ రెడ్డి, వాసుదేవ్ రాజు, ఈ ముగ్గురితో పాటు మరొక ఉద్యోగులు కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి ఈమెయిల్స్ వెళ్ళాయి, అదేవిధంగా ఏ సెల్ ఫోన్ నుంచి మెసేజ్లు వస్తాయని దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వచ్చిన ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో ఈ సాయంత్రం కానీ లేకపోతే కానీ ఫైల్ చేసి వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ 4 అదుపులో తీసుకున్నారు. వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టడానికి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇంత ప్రీ ప్లాన్డ్ గా ఎందుకు చేశారు సిటిఓను? సిటిఓకి ఆ మెసేజ్ పంపించే వాళ్ళకి వారి ఉద్దేశం ఏంటి? వాణిజ్య పన్నుల శాఖలో సహజంగానే కొంత గ్రూప్ వార్ నడుస్తుంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ట్యాక్స్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది, అదేవిధంగా కరప్షన్ యాక్టివిటీ కూడా వాణిజ్య శాఖలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈమె మహిళా సిటిఓకి సంబంధించి కొంత కంట్రోల్ చేయడం, ఏదైతే కరప్షన్ కానీ లేకపోతే కొంత డిసిప్లినరీ యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది. అయితే వర్క్ ని ఖచ్చితంగా చేయాలని అక్కడున్న ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాల మేరకు ఆమె కూడా తమ విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఇన్నాళ్ళు చేస్తున్న వ్యవహారాలకి అడ్డుగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి యాక్టివిటీకి పాల్పడడం, ఆమెని బదనాం చేసి లైంగిక వేధింపులకు పాల్పడడం ద్వారా ఆమెని ఆ పోస్ట్ నుంచి వేరే బదిలీ చేయించుకొని వెళ్తుందని ఉద్దేశించి ఇలాంటి యాక్టివిటీకి పాల్గొనే సమాచారం ఉంది. అయితే ఆమె కూడా, ఎందుకంటే గతంలో కూడా మహిళా సిటిఓ ఇక్కడున్న డీసీ కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ ఫిర్యాదు చేసింది. అయితే వేధింపుల ప్రక్రియ తీవ్రతరం కావడంతోనే పోలీసులు ఆదరించారని వాణిజ్య పన్ను శాఖ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి. థ్యాంక్ యూ శివారెడ్డి.